శ్రీకాకుళం జిల్లా కాసేపుగులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రైమ్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాము. మంత్రి అచ్చెన్నాయుడు ఇతర ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారి నాగభూషణం దగ్గరికి వెళ్దాం. నాగభూషణం, ఏంటి మనం స్క్రీన్ పైన చూస్తున్నాం, మంత్రి అచ్చెన్నాయుడు అందరూ కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? మరి ఏంటి, ఆలయ కమిటీతో మంత్రులు ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? శ్రీదేవి ఇక్కడ ఆలయంలో తొక్కిసలాట అటువంటిది జరగడం, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ తొక్కిసలాట అటువంటిది జరిగింది. ఒక ప్రైవేటు దేవాలయం సంబంధించినటువంటి ఈ తొక్కిసలాట కాబట్టి ప్రస్తుతానికి అధికారిక పరమైనటువంటి పోలీస్ సిబ్బంది కానీ అలాగే రెవెన్యూ సిబ్బంది కానీ ఇక్కడ చేరుకోపోవడం అనేది ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ప్రైవేట్ టెంపుల్ గా ఈ ఒక ఆలయ ట్రస్ట్ ఏర్పడి ఈ దేవాలయానికి నిర్మించడం జరిగింది. అలాగే తిరుపతి దేవస్థానం తాలూకా నిధులు కొంత ఈ దేవాలయానికి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి దేవాలయంగా ఇక్కడ భక్తులు భావించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు దిగువ తిరుపతిగా ఈ దేవాలయాన్ని గుర్తించడంతో ఇక్కడ ఈ భక్తుల తాలూకా తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో అధికంగా భక్తులు రావడం జరిగింది. అయితే గతంలో ఎప్పుడు కూడా ఈ దేవాలయానికి అంత ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే మొదట ఇది కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఆలయ నిర్వాహకులు అయితే ఇక్కడ ముకుంద పండ అనేసి ఒక చైర్మన్ గా ఇక్కడ కొనసాగుతున్నారు. ఇతను ఆలయ ధర్మకర్తగా ఉన్నారు. ఈయన సంవత్సరంలోనే ఈ దేవాలయ నిర్మాణం జరిగింది కాబట్టి ఇది ఎండోమెంట్ కి అయితే ఎటువంటి సంబంధం లేదనే విధంగా ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఎండోమెంట్ కూడా దీనికి బాధ్యత వహించలేదు. అలాగే ప్రైవేట్ వ్యక్తులు కావడం వల్ల భక్తులు అధికంగా రావడం అనేటువంటిది వీళ్ళు గుర్తించలేకపోవడం వల్ల పోలీస్ సిబ్బంది కూడా వీళ్ళు అడిగే పరిస్థితి లేదు శ్రీదేవి. అందువల్ల ఈ తొక్కిసలాట అనేది తీవ్రంగా జరిగింది. ఈ ఘటనను ఏ విధంగా చూస్తున్నారు? అక్కడ మంత్రి అచ్చెన్నాయుడు కూడా అక్కడికి చేరుకున్నారు కదా, మరి వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? ఇప్పటి వరకు వాళ్ళు ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? కొంతమంది పారిపోయారు అన్నట్టుగా మన కరెస్పాండెంట్ చందు కూడా మాట్లాడాడు. మరి వాళ్ళు ఏమైనా దొరికారా? వాళ్ళతో ఏమైనా ఫోన్ కాంటాక్ట్ లో అయ్యారా? అక్కడ ఉన్న ఆలయ సిబ్బందితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? తొక్కిసలాట జరిగేటప్పుడు ఫోన్ అందుబాటులో ఉండేటటువంటి ఈ నిర్వాహకులు అయితే మాత్రం పరిస్థితి ఎప్పుడైతే చేజారిపోయి మృతుల సంఖ్య పెరిగిపోతుందో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వాళ్ళు ఆ ప్రాంతంలో లేరు కాబట్టి వాళ్ళ కోసం, వాళ్ళ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. అసలు ఇటువంటి ఈ టెంపుల్ కి ఇంత జనం వస్తారన్నటువంటిది, ఇంతమంది భక్తులు వస్తారన్నటువంటిది ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని పోలీసులు ప్రశ్నిస్తారనేసి భయంతో వాళ్ళు ఆ ప్రాంతం నుంచి వదిలినట్టుగా తెలుస్తుంది. ఈ హుటాహుటిన రాష్ట్ర మంత్రి చింతల పచ్చినాయుడు అలాగే స్థానిక ఎమ్మెల్యే గౌతు తిరేశ కూడా ఆ ప్రాంతాన్ని చేరుకొని అసలు సంఘటన ఎలా జరిగింది, అసలు ఈ దేవాలయానికి ఉన్నటువంటి విధి విధానాలు ఏమిటి, ఈ దేవాలయంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏమిటి, అసలు ఈ దేవాలయం ఎన్నాళ్ళైంది నిర్మాణం జరిగినటువంటిది ఇప్పుడు స్పష్టంగా ఇప్పుడు ఈ వివరాలు అయితే అక్కడ ప్రాంతంలో అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ సంవత్సరం ఇది పూర్తిగా సర్వాంగ సుందరంగా తయారై పూర్తి స్థాయిలో భక్తులకు దర్శనం ఇచ్చేటటువంటి మొదటి సంవత్సరం కాబట్టి ఇక్కడ ఈ భక్తుల తాలూకా తీవ్రత ఎక్కువగా ఉందనేది తెలుస్తుంది. గతంలో ఈ ఆలయానికి ప్రవేశం అంతగా లేదు కాబట్టి గతంలో ఇప్పుడు జరగలేదు. ఈ సంవత్సరం మొట్టమొదటి ఏకాదశి కార్తీక ఏకాదశి సందర్భంగా ఒక 10,000 మంది వరకు భక్తులు ఇక్కడ చేరేటటువంటి అవకాశం ఉండడంతో అంతమంది భక్తులు కూడా ఇక్కడ చేరారనేటువంటిది స్థానికుల సమాచారం. అయితే దేవాలయానికి మించి భక్తులు రావడంతోనే ఇక్కడ ఈ వార సంఘటన అయితే జరిగింది. దీనిపై తీవ్రమైనటువంటి చర్చ అయితే జరుగుతున్నది. ఇప్పుడు స్థానికంగా హుటాహుటిన మంత్రి అచ్చెన్నాయుడు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకొని అక్కడ పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా దగ్గరుండి క్షతగాత్రులను హాస్పిటల్ తరలించి వాళ్ళకి వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేకుండా తక్షణమే అత్యవసర వైద్య సేవలు అందించే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే పూర్తిగా ప్రైవేటు దేవాలయం కాబట్టి అటు రెవెన్యూ గానీ, ఇటు ఎండోమెంట్ గానీ, ఇటు పోలీస్ శాఖ గానీ పూర్తి బాధ్యత అయితే వహించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి పూర్తిగా ఆలయ కమిటీని దీనికి బాధ్యతని అక్కడ ప్రజలైతే మాత్రం ఉంటున్నారు. కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళు ప్రశ్నించడానికి అయితే ఆలయ సిబ్బంది కానీ ఆలయాలకు సంబంధించినటువంటి ఎవరు కూడా కమిటీ సంబంధించిన ఎవరు కూడా ఈ ప్రాంతంలో లేరు. వాళ్ళ వివరాల కోసం తెలుస్తాను. ప్రస్తుతానికి అయితే పోలీసులు వాళ్ళని ఎంటర్ చేయనటువంటి పరిస్థితి వచ్చేటప్పటికీ పోలీస్ ఫోన్లు కూడా వాళ్ళవి అందుబాటులో లేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు పూర్తిగా వాళ్ళ అదుపులోకి తీసుకున్నంత వరకు పరిస్థితి ఏం జరిగిందంటే ఇంకా డిపార్ట్మెంట్ కూడా తెలిసే పరిస్థితి లేదు శ్రీదేవి.
అయితే నాగభూషణం అందరికీ ఎదురయ్యే ప్రశ్న ఒకటే ఏంటంటే అసలు ఇన్ని రోజుల నుంచి భక్తులు ఇంతమంది వస్తారన్న విషయం తెలియదు అని అంటున్నారు. ఒకసారి ప్రతి శనివారం రోజున చాలా వేల మంది భక్తులు వస్తారని మరొక మాట మాట్లాడుతున్నారు. ఓకే, ఇది అసలు ప్రభుత్వ ఆధీనంలో లేదు, ప్రైవేటు వ్యక్తులే దీన్ని నిర్మించుకున్నారు. అలాంటప్పుడు ఆ 4 కోట్లు పెట్టి ఆలయాన్ని నిర్మించుకున్నప్పుడు ఆ ప్రైవేటు వ్యక్తులే ప్రతి శనివారం రోజు ఇన్ని వేల మంది వస్తారు అని అనుకున్నప్పుడు అసలు ఒక్క సెక్యూరిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదనేదే ఇప్పుడు అందరి ప్రశ్న కదా. మరి దీనికి సంబంధించి అసలు ఆలయానికి సంబంధించిన ఏ వ్యక్తులు కూడా అక్కడ లేరా? ప్రస్తుతానికైతే మనం వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించేటప్పటికి కూడా వాళ్ళ ఫోన్లు కానీ వ్యక్తులు కానీ ఎవరు కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తుంది. దేవాలయంలో మొదట్లో కమ్యూనికేషన్ అయితే ఒక అంటే సంఘటన జరిగినటువంటి కొన్ని క్షణాల వరకు వాళ్ళు సమాధానాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించింది. ఎప్పుడైతే మృతుల సంఖ్య పెరిగిపోతుందో, పరిస్థితి తీవ్రతరం జరుగుతుందో, కాబట్టి చేదాటిపోయిన పరిస్థితి రావడంతో అక్కడ నుంచి నిర్వాహకులు అయితేనేమి, ఆలయకు సంబంధించిన వ్యక్తులు అయితేనేమి ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ తాలూకా సమాచారం అయిన కూడా పూర్తిగా తెలియని పరిస్థితి జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళు 4 కోట్లు ఇచ్చి ఈ దేవాలయ నిర్మాణం జరిపి వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవడం అనేటువంటిది అదొక పెద్ద చిత్తాంశమైంది. ఇక్కడ ఉండి కలెక్షన్ అనేటువంటిది లేకపోతే ఆదాయం కోసము వేరే వ్యక్తులకు దీనికి ఎండస్ట్రీ చేయకుండా కేవలం వాళ్ళ ఆధీనంలో తీసుకుని కొత్త చెప్పుకోవాలనుకుంటే ఒక వ్యాపార సంస్థగా మార్చుకున్నటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురాకుండా చేసినటువంటిది కూడా స్థానిక మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ భక్తులు ఎంతమంది పెరిగితే అంత ఆదాయం వస్తున్నటువంటి ఆలోచనతోనే ఎవరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ తాలూకా సొంత మనుషుల్ని ఇక్కడ ఉపయోగించి ఈ ఆలయంలో ఉన్నటువంటి భక్తులు దర్శనమిచ్చే విధంగా వాళ్ళ కుటుంబ పాలన ఆధీనంలోనే ఈ దేవాలయాన్ని ఉంచడం వల్లే ఇటువంటి పరిస్థితి సంభవించింది. కాబట్టి దీంట్లో రైట్ నాగభూషణం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.